ఫ్రెండ్స్, ఈ వీడియో మాత్రం ఎస్పెషల్లీ వాళ్ళ కోసం. సహజంగా మన ఇళ్లలో మనం వింటూనే ఉంటాం, కొడుకులతోని కూతుళ్ళతోని మన దేశ ఆడపడుతులు చెప్పే దట్టు మన తెలుగు వాళ్ళు ఎస్పెషల్లీ చాలా చక్కగా చెప్తారు. ఏంటి అనేసి అంటే, ఒరే నేను లైఫ్లో ఇది చేయాలనుకున్నాను నాన్న, కానీ నేను చేయలేకపోయాను, ఇది ప్రాబ్లం. ఒరే నేను కూడా ఇలా చదవాలనుకున్నాను, చదవలేకపోయాను. నేను ఇది పలాంటి చేయాలనుకున్నాను, చేయలేకపోయాను, నాకు అటువంటి అవకాశం దొరకలేదని చెప్పేసి చాలా మంది ఆడపడుచులు వాళ్ళ బిడ్డలతో చెప్పుకున్న ఈ సిచ్యువేషన్. కానీ మిత్రం, వాళ్ళు చెప్పేదాన్ని నేను డినై చేయట్లేదు. ఎందుకు అనేసి అంటే, మన దేశంలో, మన రాష్ట్రంలో, మన సమాజంలో ఆడపిల్లల యొక్క సాక్రిఫైస్ మనకి ఎక్కడ స్టార్ట్ అవుతుందో తెలుసా మిత్రమా? ఇంట్లో ఒక కూర వండుకున్న తర్వాత పక్కనున్న కొడుకు భోజనం మధ్యలో అమ్మ కొద్ది కర్రీ అని చెప్తే, పక్కన వాడుకున్న అక్క కానీ చెల్లి కానీ ఏమంటుందంటే, అనే ఇదిగో నా దగ్గర ఉంది, నాకు ఎక్కువైపోయింది, నేను తినలేను అని చెప్పేసి తన ప్లేట్లు తీసేసి అన్నదమ్ముడు ప్లేట్లో వేస్తుంది. దాని అర్థం తనకి అక్కడ కర్రీ ఇష్టం లేక కాదు. ఈ పిల్లవాడికి తెలియంది ఏంటంటే, ఆ మూకుడులో ఎంత కర్రీ ఉందో తెలియదు, కానీ ఆడపిల్లగా తనకి తెలుసు, అయ్యో ఇప్పుడు అమ్మ ఏం చేస్తుంది అంటే తన కోసం ఉంచుకున్న కర్రీని తన అన్నయ్యకి కానీ తమ్ముడికి కానీ పెడుతుందన్న అర్థం ఎవరికి ఉంటుందంటే ఆడపిల్లకి మాత్రమే ఉంటుంది మిత్రమా. అలా కన్నవారి కోసం సాక్రిఫైస్ చేస్తూ పెళ్ళైన తర్వాత భర్త కోసం, తర్వాత పిల్లల కోసం, తర్వాత పిల్లల కోసం, ఇవన్నీ జీవితం మొత్తం ఆడపిల్లకి సహజంగా సాక్రిఫైస్ లోనే గడిచిపోతుంది మిత్రమా. దాన్ని నేను డినై చేయట్లేదు, కానీ వందే మాతరం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ మోటివేషన్ జర్నీ, ఒక మహోన్నతమైన మార్పు కోసం. యంగ్ విమెన్ ఆఫ్ ది ఇయర్, ఆమె కోసం మీకు ఈరోజు చెప్పాలనుకుంటున్నానమ్మా. ఎందుకంటే సహజంగా మీరు ఇచ్చే కంప్లైంట్స్ ఎలా ఉంటాయి అనేసి అంటే, 40 years అయిపోయింది, 50 years అయిపోయింది, కాస్త పిల్లలు సెటిల్ అయిపోతే చాలని చెప్పేసి చాలా మంది తల్లులు నిరాశతో మాట్లాడతారు. కనుక అలాంటి మాటలు ఆడకుండా ఉండాలని చెప్పేసి ఈ వ్యక్తిని మీకు పరిచయం చేస్తున్నాను. ఆమె 12 సంవత్సరాల ప్రాయంలో చదువు విడిచిపెట్టవలసి వచ్చింది. ఎందుకు అనేసి అంటే, ఫ్యామిలీ యొక్క ఫైనాన్షియల్ కండిషన్ బాగాలేకుండా కాబట్టి చదువుని విడిచిపెట్టేసింది. అక్కడికి ఒక 15 సంవత్సరాల తర్వాత, దగ్గర 26-27 ప్రాయంలో పెండ్లి చేసేసారు. వ్యవసాయ కుటుంబం కనుక పెండ్లి కూడా ఎక్కడ చేశారంటే వ్యవసాయ కుటుంబంలోనే చేశారు. 12 సంవత్సరాల ప్రాయం నుంచి కూడాను వ్యవసాయంలో తండ్రికి సహాయం చేస్తూ, అలా పెండ్లైన తర్వాత వ్యవసాయంలో అత్తవారింట్లో భర్తకు సహాయం చేస్తూ జీవితం అలా గడిచిపోతూ 10 మంది సంతానంతో తన జీవితం మొత్తం కూడా బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్ ఇలా సాగిపోయింది మిత్రమా. అలా ఈ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ ఒకటి నెట్టుకు వస్తున్న తరుణంలో తన భర్త కూడా చనిపోయారు. తన భర్త చనిపోయిన తర్వాత సిచ్యువేషన్ చూసుకుంటే ఎలా ఉంది అని అంటే, మొత్తం బ్లాంక్ గా కనిపిస్తుంది ఆమెకి. అప్పుడు తనకి గుర్తొచ్చింది అనమాట, 12 సంవత్సరాల వయసున్న ప్రాయంలో పెయింటింగ్స్ చేయాలనే ఆశ ఉండేది, ఇప్పుడు ఎందుకు పెయింటింగ్ లే అని చెప్పేసి మళ్ళీ ఏమనుకుందని అంటే, ఎంబ్రాయిడరీ చేస్తామని చెప్పేసి ఎంబ్రాయిడరీ వర్క్ ప్రారంభించింది. ఆ ఎంబ్రాయిడరీ వర్క్ ప్రారంభించిన 4-5 సంవత్సరాల తర్వాత ఆర్థరైటిస్ అనే డిజీజ్ వచ్చింది. ఆ ఆర్థరైటిస్ వల్ల కాళ్ళు చేతి బాగా స్ట్రెంగ్తన్ గా పనిచేయవు కనుక ఆ వర్క్ కూడా మానేయవలసి వచ్చింది. కానీ మరలా ఆమె గుర్తొచ్చింది ఏంటంటే, 12 సంవత్సరాల వయసులో నేను అనుకున్నాను చిన్న పెయింటింగ్స్ చేస్తానని చెప్పి మళ్ళా ఆ పెయింటింగ్స్ ఆమె చేయడం ప్రారంభించిందనమాట. ఆ పెయింటింగ్స్ చేస్తూ ఏం చేసిందంటే, అనుకోకుండా ఒక పెయింటింగ్ తన యొక్క ఫ్రెండ్ కి ఒక మెడికల్ షాప్ ఉంటే ఆ మెడికల్ షాప్ కి ప్రెజెంట్ చేసింది అనమాట. ఆ మెడికల్ షాప్ లో ఉన్న ఫ్రెండ్ ఏం చేశాడంటే, ఆ పెయింటింగ్ ని వాల్లో పెట్టుకున్నాడు. అన్నోన్ పెయింటర్ అనే ఒక కాంపిటీషన్ అప్పుడే రిలీజ్ అయిందనమాట. ఆ అన్నోన్ పెయింటర్ అనే కాంపిటీషన్ కి పెయింటింగ్స్ కావాలని చెప్పేసి ఒక పెయింటింగ్ కలెక్టర్ అనమాట అలా వస్తూ ఆ పెయింటింగ్ ని ఈ యొక్క మెడికల్ షాప్ లో చూశాడనమాట. ది అన్నోన్ పెయింటర్స్ అనే కాంపిటీషన్ లో పెట్టాడనమాట. మ్యూజియం ఆఫ్ మోడర్న్ ఆర్ట్స్ లో ఆ పెయింటింగ్ విశేషమైన ఆదరణ సంతరించుకుంది. ఆ పెయింటింగ్ వలన ఆమెకి ద బెస్ట్ విమెన్ పెయింటర్ అనే అవార్డు వస్తూ ఆమె యొక్క పెయింటింగ్ సక్సెస్ అయ్యేటప్పటికి ఆమె యొక్క వయసు 92 సంవత్సరాలు అనమాట. అందుకే యంగ్ విమెన్ ఆఫ్ ది ఇయర్ అన్నారన్నమాట. 92 సంవత్సరాల ఆమె 88 సంవత్సరాల వయసులో పెయింటింగ్ ప్రారంభిస్తే, ఎప్పుడో చిన్నప్పుడు దాగి ఉన్న లోపలున్న కళ, మనసులో ఉన్న ఆతృత, మనసులో ఉన్న ఫీలింగ్, పెయింటింగ్ 88 సంవత్సరాల్లో మళ్ళా తెర మీదకు తెచ్చుకుందనమాట తను. అక్కడి నుంచి ఆమె యొక్క పెయింట్స్ ఎంత ఫేమస్ అయిపోయాయి అంటే మిత్రమా, అన్నా మేరీ రాబర్ట్సన్ అనే తన పేరును కూడాను ఆ పెయింటింగ్ మార్చేసింది అనమాట. ఆ పెయింటింగ్ వలన తన పేరు కూడా ఎలా వచ్చిందంటే, ద గ్రాండ్ మా మోసెస్ ద గ్రేట్ పెయింటర్ అని చెప్పేసి ఈ ప్రపంచానికి పరిచయం చేసుకున్నారు అనమాట. 92 సంవత్సరాలకి ద బెస్ట్ పెయింటర్ అవార్డు అందుకున్న తర్వాత కూడా తను ఆగిపోలేదు. తను బ్రతికింది 101 years, కానీ 101 years వరకు కూడా ఆమె ఇక పెయింటింగ్స్ చేస్తూనే వెళ్ళిందనమాట. ఆ పెయింటింగ్స్ చేస్తూ తను ఎంత స్థాయికి ఎదిగిపోయిందంటమ్మా. ప్రతి సంవత్సరం 7th సెప్టెంబర్ రోజున గ్రాండ్ మా మోసెస్ డే అని చెప్పేసి
ఆర్టిస్టులందరూ కూడాను సెలబ్రేట్ చేసుకుంటారు, ప్రపంచవ్యాప్తంగా సెలబ్రేట్ చేసుకుంటారు మిత్రమా. అటువంటి పెయింటర్ గా ఎదిగిన ద యంగ్ విమెన్ ఆఫ్ ది ఇయర్. అయితే తల్లి, నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, 20లో ఉన్న తల్లులైనా, 40లో ఉన్న తల్లులైనా, 60లో ఉన్న తల్లులైనా ఎప్పుడు కూడా ఈ మాట అనడం మానేసేయండి. ఏముంది, ఇంకా 40 ఇయర్స్ అయిపోయింది, 50 ఇయర్స్ అయిపోయింది, పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, కెరియర్ లో సెటిల్ అయిపోయి, ఇవన్నీ వద్దు. నీకు మనసులో ఏదైనా చెయ్యాలి, ఏదైనా సాధించాలని తపన ఉంటే మాత్రం డెఫినెట్లీ వర్క్ ఆన్ ఇట్ అండ్ గెట్ ఇట్ అండ్ గ్రాబ్ ఇట్. అయితే తల్లి, డెఫినెట్గా ఈ వీడియో మీ జీవితంలో ఏదో ఒక మార్పును తీసుకొస్తున్న నమ్మకంతో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. భారత్ మాతా కీ జై.